పొజిషన్లోకి వెళ్ళి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చి. ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ గురించి ఎందుకు చెప్పానంటే, మీకు చెప్తా కదా, మీరు ఏదైనా చిన్నప్పుడే ఒక బలంగా ఒక కోరిలేషన్ ఉంటారు అనేది. నేను మీకు చెప్పే అన్ని అక్షర సత్యాలు, చాలా మా జీవితాలలో నుంచి చెప్పేవి, మీకు రోజు చెప్పేవన్నీ కూడా. కాబట్టి మీరు బలంగా కోరుకోండి. వెరీ గుడ్ సార్, వెరీ హార్టీ వెల్కమ్. నేను కూడా ఎదురు చూస్తా ఉన్నాను, ఎవరైనా దాతలు వస్తారేమో. అందులో స్కూల్స్ లేకపోతే మేము కమ్యూనిస్ట్ లీడర్స్ మా బాబాయ్ గారే ఈ స్థలం ఇవ్వడం జరిగింది. సో మా బాబాయ్ గారి ఆ పాఠశాలకు ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను వచ్చానని ఆగస్టు 15న పడ్డాను. నేను అంటే చెప్పాను కదా, ఎందుకంటే పిల్లలే ఈరోజు, పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది. ఆ పిల్లల అభివృద్ధికి నేను ఖచ్చితంగా ఎలాంటి సహాయం అందించాలి. నేను తర్వాత ఇంకా మాట్లాడతాను. మన ప్రోగ్రామ్ ని మనం మొదలు పెడదాం, ఓకేనా? 500 అబోవ్ వచ్చిన సేవా గుణంతో మన స్కూల్ కి రావాలి. కోరుచున్నాం. మీరా జాస్మిన్ కి బిట్టా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరిట సాంబశివరావు గారిని క్యాష్ ప్రైజ్ మరియు మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అమృతకు 2000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు మొమెంటో అందించవలసిందిగా ఈ అంజనా మేడం ని కోరుతున్నాము. టీచర్స్ కూడా ఇటువైపుకి రావాలి, సైడ్ కి. ఈరోజు బిట్రా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బాగా అన్డెవలప్మెంట్గా ఉన్నటువంటి ఈ స్కూల్లో పిల్లల పరిస్థితి హెచ్ఎం గారి ద్వారా విని ఈ పిల్లలకి ఏం చేయాలని వారిని కోరగా, వారు ఒక కంప్యూటర్ ఒకటి, అదేవిధంగా ఒక మైక్ సెట్ ఒకటి, అదేవిధంగా వాళ్ళ పిల్లలు భోజనం 60-70 ప్లేట్లే ఉన్నాయంట. ఉన్నదే 350 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు భోజనం చేసిన తర్వాత ఇంకో బ్యాచ్ భోజనం చేస్తున్నారు. అది చాలా బాధగా ఉంది. అది అందుకని మేడం గారిని అడిగితే వారు ఏమన్నారంటే, కనీసం 200 ప్లేట్లు భోజన ప్లేట్లు కావాలని. అంటే 200 ప్లేట్లు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్కూల్కి అందించడం జరిగింది. ఇది ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం, ఇవాళ మేమంతా పెద్దోళ్ళం అయిపోయాం. రేపు భవిష్యత్తు అంతా పిల్లల మీద ఆధారపడి ఉంది. వాళ్ళ పిల్లల్ని మనం మంచి ఆరోగ్యంగా, మంచి విద్యావంతులుగా చేస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ తల్లిదండ్రులు నిజం చెప్పాలంటే దేశానికి సేవ చేయటం అంటే తల్లిదండ్రులు చేయటమే. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని, ప్రతి పిల్లలు కూడాను క్రమశిక్షణతో పెంచి మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఇవాళ పిల్లలు చూస్తున్నాం మనం, చాలా దుర్వ్యసనాలకే అలవాటు పడిపోయి ఉన్నారు. అలా కాకుండా వాళ్ళని ఉత్తమంగా తీర్చిదిద్ది మంచి యువతని భారతదేశానికి అందించితే అదే మన దేశ అభివృద్ధి అని తలంచి మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ విధమైనటువంటి ఇక్కడ ఇవన్నీ అందించడం జరిగింది. మరియు ఈ స్కూల్ హెచ్ఎం గారు ఎంత ఇంట్రెస్ట్ చూపించారంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను అనేక స్కూల్ దగ్గరికి వెళ్ళాను, ఇట్లా మీ స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చేద్దాం సార్ అంటే పైనుంచి కింద చూసి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలా. వాళ్ళ స్కూల్లో చాలా అవసరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషను, అంటే అధ్యాపకులు కూడాను పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటే కదా పిల్లల భవిష్యత్తు వచ్చేది. ఈ విధంగా అసలు ఈ స్కూల్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈ స్కూల్లో 563 మార్కులు 10th క్లాస్లో వచ్చినాయి అంటే అది నాకు చాలా ఆనందం వేసింది. అదేవిధంగా
వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ స్కూల్కి నేను స్కాలర్షిప్లు ఇద్దామని నిర్ణయించాము. మరొక విధం ఏమంటే ఈ స్కూల్లో ఎవరికైతే డిస్టిక్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి స్కాలర్షిప్ కింద ₹1,00,000 ఇవ్వాలని నేను నిర్ణయించాను. ఎందుకంటే పిల్లలకి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలండి. పిల్లలకి చదువు మీద పట్టుదల కలిగించాలి. పిల్లల్ని స్కూల్కి వెళ్ళంటే వాళ్ళు వెళ్తారు వస్తారు, అట్లా కాదు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇందాక మేడం గారు చెప్పారు. అసలు ఎంత మంచి కాన్సెప్ట్ ఉందంటే మీరు లైఫ్లో ఏం అవ్వాలి, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేదనుకుంటే ఒక రాజకీయ నాయకులు అవ్వాలన్నా కూడా ఇప్పటి నుంచో మీలో ఆ పట్టుదల రావాలి. అది ఆ కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంటే మీరు ఆ స్టేజీకి వెళ్తారు. అది మేడం గారు చెప్తుంటే నాకు కూడా అనిపించింది, నేను కూడా ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి, రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి అంటే కాన్సెప్టే మెయిన్. ఒకదాని మీద కేంద్రీకరించి మన సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకొని మీరు మీ చదువే మీ భవిష్యత్తు. ఇవాళ మీతో పాటు ఎవ్వరు ఉండరు, లాస్ట్కి మిగిలేది మీ చదువే. మీ తల్లిదండ్రులు ఉండరు, మీ స్నేహితులు ఉండరు, ఎవ్వరు ఉండరమ్మా. మీ చదువే మీతో పాటు ఉంటుంది. మీ భవిష్యత్తు మీ చదువు. మీరు ఎంత బాగా చదువుకుంటే, ఎంత ఉత్తీర్ణత, ఎంత గొప్పగా చదువుకుంటే మీ జీవితం కూడా అంత గొప్పగా ఉంటుంది. మీరు బాగా చదువుకోవాలని, ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ యొక్క చైర్మన్ బిట్రా వెంకటేష్ గారు, అలానే సాంబశివరావు గారు, వారి కుమార్తె డాక్టర్ ఝాన్సీ రాణి గారు మా స్కూల్కి ఎంతో ఉదాత్త హృదయంతో, దయార్థ హృదయంతో ఈ యొక్క పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళంతట వాళ్లే పాపం ఇస్తాము అని అడగకుండానే వచ్చి ఇవ్వటం జరిగింది. మరి అలా మనకి దాదాపు పిల్లలు అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లేట్స్ తెచ్చుకోమంటే తెచ్చుకోరు. ఆల్రెడీ ఉన్న ప్లేట్స్ని కొంచెం మిస్ అవ్వటం జరిగింది, పాడైపోవటం కానివ్వండి. దాంతో చెప్పగానే వెంటనే 200 ప్లేట్లు, అలానే ఒక మైక్ సెట్, అలానే కంప్యూటరు, ఇంకా ప్రతిభావంతులైనటువంటి ఈ 10th క్లాసు 500 అబోవ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ మెమంటోలు కూడా ఇచ్చి మా స్కూల్ని మరి దత్తత తీసుకొని మా స్కూల్ని ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకి కూడా మేము ముందుంటాము అని చెప్పేసి ట్రస్ట్ తరపున సార్ నాకు భరోసా ఇవ్వటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సహాయ సహకారాలు మాకెప్పుడూ కూడా మా పాఠశాలకి, మా విద్యార్థులకి మీరు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటేష్ ఇలాంటి కార్యక్రమంలో చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. కానీ నా స్నేహితుడు చాలా పేదతనం నుంచి ఈరోజు ఒక మంచి స్టేజీకి ఎదిగాడంటే ఆ తల్లి పెంపకం, ఆ తల్లి మీద అమితమైన ప్రేమ తను చూపించి ఆ తల్లిగారి ప్రేమ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ ఉన్న ఈ విద్యార్థులకి ఇలాంటి సేవా కార్యక్రమాలు, మళ్ళీ నగదు బహుమతులు ప్రకటించి ఇస్తున్నాడని చాలా ఆనందకరంగా ఉంది నాకు. మళ్ళీ ఈ సందర్భంలో తను డిస్టిక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ₹1,00,000 నేను డొనేట్ చేస్తా అని చెప్పని మనస్ఫూర్తిగా అతను చెప్పడం నాకు చాలా ఆనందకరం కలిగింది. అలాగే తను నా స్నేహితుడు ఈ వాస్తవంగా మంగళగిరిలోనే జన్మించి ఉన్నాడు. నుంచి విజయవాడ కట్టుబట్టలతో వెళ్ళి చాలా కష్టంతో ఈరోజు ఈ స్టేజీకి వచ్చాడు. మంచి ఒక ప్రముఖుడు, విజయవాడలో ఒక 10 మంది ప్రముఖుల్లో తను ఒకటిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాడు. ఆ కష్టము చాలా శ్రమతో చేసుకొని ఆ స్టేజ్కి రాగలిగాడు. అట్లాగే ఈ స్టూడెంట్స్ కూడా కష్టపడి చదువుతూ తల్లిదండ్రులను గౌరవించుకొని మంచి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాడు నా స్నేహితుడు.